హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు ఏసీ జనరల్ సర్వీసింగ్ ఏ విధంగా చేసుకోవాలి, సెల్ఫ్ సర్వీసింగ్ అనేది ఈ వీడియోలో పూర్తిగా చెప్పడం జరుగుతుంది. మీరు స్కిప్ చేయకుండా వీడియో కంప్లీట్గా చూడండి. వచ్చేసి డోర్కు ఆపోజిట్లో మనం పుషింగ్ చేయడం వల్ల ఈ డోర్ అనేది పైకి పుషింగ్ అయిపోతుంది, ఆటోమేటిక్గా పైకి లిఫ్ట్ అయిపోయి లాక్ అయిపోద్ది. ఫిల్టర్ ఉంది కదా, ఈ ఫిల్టర్కు డస్ట్ చూడండి. ఈ డస్ట్ అనేది నీట్గా క్లీన్ చేసుకొని ఫిల్టర్ అనేది సేమ్ యాసిడ్గా ఎక్కించుకోవాలి. నెక్స్ట్ ఇంకో ఫిల్టర్ కూడా తీసేసుకోవాలి. చూడండి, ఈ ఫిల్టర్ కూడా తీసేసుకొని ఈ లాక్స్ కూడా లాక్ అయి ఉంటాయి. మనం తీసుకున్నప్పుడు ఫిల్టర్లు జాగ్రత్త తీసుకోవాలి. ఫిల్టర్లు డ్యామేజ్ అయితే డస్ట్ అనేది కూలింగ్ కాయలకు పోయే అవకాశం ఉంటాయండి. చూడండి, రెండు ఫిల్టర్స్ అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలి. వాటర్ తోటి లేకపోతే బ్రష్ తోటి అనేది క్లీన్ చేసుకోవాలి. వాటర్ తోటి క్లీన్ చేస్తే మనకు పూర్తిగా డస్ట్ అనేది లేకుండా పోతుంది. మనం ఫిల్టర్స్ క్లీన్ చేసుకోవడం వల్ల ఎయిర్ త్రోయింగ్ ఎక్కువ రావడం జరుగుతుంది. బ్లోయర్ నుంచి కూడా హెయిర్ అనేది ఎక్కువ వస్తుంది. మనం 2 monthsకు లేదా 15 daysకు ఒకసారి 1 monthకు ఒకసారి ఫిల్టర్స్ అనేది మనం సెల్ఫ్గా క్లీన్ చేసుకుంటే ఎయిర్ త్రోయింగ్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. సింపుల్ క్లీన్ చేసుకోవడం. చూడండి, సేమ్ యాసిడ్గా ఏదైనా ఇలాగనే కడుక్కొని సేమ్ యాసిడ్గా మళ్ళీ ఫిల్టర్ అనేది ఏసీకి అనేది ఫిక్స్ చేసుకోవాలి. చూడండి, కడిగినాక నీట్గా ఉన్నాయి. ఈ విధంగా కడుక్కొని సేమ్ ఫిల్టర్లో యాసిడ్గా మనం ఫిక్స్ చేసుకోవాలి. మనం కూలింగ్ కాయిల్స్లో కూడా చూడండి, కొంచెం జగ్గులో వాటర్ పట్టేసుకొని ఒక టూత్ బ్రష్ ఉంటే కూలింగ్ కాయిల్ లోపల ఉన్న లైట్గా డస్ట్ అక్కడక్కడ ఉంది, ఇదంతా నీట్గా క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఫిల్టర్స్ అనేది సేమ్ ఫిక్స్ చేసుకోవాలి. మరీ హెవీగా డస్ట్ ఉంటే వాటర్ సర్వీస్ తోటి చేయించుకోండి, టెక్నీషియన్ తోటి. మరి లైట్గా ఉంటే మాత్రం మీరు సెల్ఫ్గా చేయించుకునే ప్రయత్నం చేయండి. మనం సెల్ఫ్ సర్వీస్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు 15 daysకి ఒకసారి లేదా 1 monthకి ఒకసారి చేసుకోవడం వల్ల పవర్ బిల్ అనేది సేవ్ అవ్వడం జరుగుతుంది. బ్లోయర్ నుంచి కూడా హెయిర్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. చూడండి, డస్ట్ అనేది ఇలా ఉంది. ఇక్కడ మరీ హెవీగా డస్ట్ ఉంటే మాత్రం టెక్నీషియన్ తోటి మాత్రం కంపల్సరీ వాటర్ సర్వీసింగ్ అనేది కంపల్సరీ మోస్ట్ ఇంపార్టెంట్. వాటర్ సర్వీసింగ్ చేసుకుంటే కంప్లీట్గా బ్లోయర్ నుంచి తీసేసి బ్లోయర్లని కంప్లీట్గా ఇప్పేసి కూలింగ్ కాయిల్స్ కూడా ఇప్పి వాటర్ సర్వీసింగ్ చేయడం జరుగుతుంది. మీకు ఓన్లీ సెల్ఫ్ సర్వీసింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది మాత్రమే చెప్పడం జరిగింది. నీట్గా వాటర్ తోటి అంతా క్లీన్ చేసుకొని సేమ్ యాసిడ్గా మనం ఫిక్స్ చేసుకోవాలి. గ్యాబ్లలో ఎక్కడ డస్ట్ లేకుండా నీట్గా బ్రష్ తోటి అంతా క్లీన్ చేసేసుకోవాలి. ఒక క్లాత్ తీసుకొని మొత్తం మనం క్లీన్ చేసేసుకోవాలి. మనం వాటర్ తోటి అక్కడక్కడ కొంచెం డస్ట్ అనేది అంటడం ఉంటుంది కదా, అదంతా మొత్తం క్లాత్ తోటి క్లీన్ చేసేసుకొని ఫిల్టర్లు సేమ్ యాసిడ్గా ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ కింద చిన్న మార్క్స్ ఉంటాయి, సేమ్ అదే లాక్ల నుంచి ఫిక్స్ అనేది ఫిల్టర్ చేసుకొని సేమ్ యాసిడ్గా లాక్ అనేది చేసుకోవాలి. సేమ్ సెకండ్ ఫిల్టర్ కూడా సేమ్ యాసిడ్గా లాక్ అనేది చేసుకోవాలి. లాకింగ్ కరెక్ట్ అయితేనే మనకు బయట నుంచి వచ్చి మరీ డస్ట్ మళ్ళీ లోపలికి కూలింగ్ కాయలకు పోకుండా ఫిక్స్గా ఉంటుంది. చూడండి, ఫిక్స్ రెండు ఫిల్టర్ అనేది కరెక్ట్గా ఫిక్స్ అయిపోయింది. మళ్ళీ డోర్ అనేది మనం గట్టిగా కింది కంటే ఏసీకి అనేది ఇండోర్కు కరెక్ట్ లాక్ కావడం జరుగుతుంది. నీట్గా ఒకసారి చుట్టూ నీట్గా క్లీన్ చేసుకొని క్లాత్ తోటి క్లీన్ చేసుకోవాలి. ఏసీ అనేది మనం ఆన్ చేసుకోవాలి. ఏసీ ఆన్ చేసుకొని ఒకసారి మనం చెక్ చేసుకొని బ్లోర్ నుంచి కొంచెం డస్ట్ అనేది రావడం జరుగుతుంది. డస్ట్ బ్లోర్ దగ్గర నుంచి నీట్గా క్లాత్ తోటి క్లీన్ చేసుకొని మనం ఏసీ కూడా ఒకసారి పర్ఫెక్ట్గా రన్నింగ్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం ఒకసారి ఆన్ అయినాక అవుట్డోర్ కూడా రన్నింగ్ ఉందా లేదా అనేది ఒకసారి మనం కంప్లీట్గా చెక్ చేసుకోవాలి. మీరు మామూలుగా డస్ట్ ఉంటే మాత్రం ఈ మాత్రం క్లీన్ చేసుకుంటే మీకు ఏసీ అనేది పర్ఫెక్ట్గా వర్క్ చేయడం జరుగుతుంది. మరీ హెవీగా డస్ట్ ఉంటే కంపల్సరీ వాటర్ సర్వీసింగ్ అనేది మీరు చేసుకుంటే పర్ఫెక్ట్గా మీకు కూలింగ్ రావడం జరుగుతుంది. చూడండి, అవుట్డోర్ కూడా ఆన్ కావడం జరిగింది. మీకు కూలింగ్ పైప్ అనేది పర్ఫెక్ట్గా కూలింగ్ రావడం జరుగుతుంది. చూడండి, 1/2 inch పైపు 1/4 పైప్ రావడం జరిగింది. సన్నగా ఉన్న పైప్ అనేది కూలింగ్ రావడం జరుగుతుంది. అవుట్డోర్ అయితే కంప్లీట్గా ఆన్ కావడం జరిగిందండి. చూడండి, కూలింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. మరొకసారి లోపల కూడా మీకు కూలింగ్ అనేది చూపడం జరుగుతుంది. చూడండి, వర్కింగ్ సర్వీస్ అనేది మనం కంప్లీట్ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.